అందరికీ నమస్కారం. డిసెంబర్ 11 మహాశక్తివంతమైన మోక్షద ఏకాదశి. ఇంట్లో ఇలా పూజ చేస్తే 7 తరాల ఐశ్వర్యం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ ఏడాది డిసెంబర్ 11వ తేదీన బుధవారం నాడు మోక్షద ఏకాదశి వచ్చింది. అన్ని ఏకాదశుల్లోకి ఈ మోక్షద ఏకాదశి చాలా ఉత్తమమైనది మరియు పవిత్రమైనది. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతటి శక్తి ఈ మోక్షద ఏకాదశి రోజు చేసే పూజకు ఉంటుంది. ఈ మోక్షద ఏకాదశి రోజును విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవి ఆరాధనకు అంకితం. డిసెంబర్ 11వ తేదీన విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 11 ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కాస్త పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. స్నానం చేసిన తరువాత వీలైతే పరిశుభ్రమైన పసుపు రంగు వస్త్రాలను ధరించండి. వెంకటేశ్వర స్వామి వారి పూజలో పసుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా శుభప్రదం. అలాగే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గది ముందు అష్టదళ ముగ్గును వేసుకొని వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని శుభ్రం చేసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటానికి పసుపు రంగు చామంతి పూలను సమర్పించి స్వామివారి పటాన్ని అందంగా అలంకరించుకోవాలి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసిమాల ఒకటి. కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి వారి పటానికి ఒక తులసిమాలను వేయండి. ఆ వెంకటేశ్వర స్వామి వారు ఎంతో సంతోషించి కోరిన కోరికలను వెంటనే తీర్చేస్తారు. తులసి మాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల ముందు పెట్టుకోండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా అలంకరించుకొని స్వామివారికి దీపారాధన చేయాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. వెంకటేశ్వర స్వామి వారి పూజలో పిండి దీపం వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున బియ్యం పిండిలో ఆవు పాలు కానీ నీటిని కానీ పోసి 2 పిండి ప్రమిదలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయండి. పిండి ప్రమిదలకు గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 7 వత్తులతో దీపారాధన చేయాలి. పవిత్రమైన ఈ మోక్షద ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే పానకం వడపప్పును నైవేద్యంగా సమర్పించండి. పానకంలో తప్పనిసరిగా తులసి దళం వేయాలి. ఇలా చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. చివరిగా వెంకటేశ్వర స్వామి వారికి పచ్చ కర్పూరంతో లేదంటే మామూలు కర్పూరంతో అయినా సరే హారతి ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోండి. పూజ పూర్తయిన తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు లేదంటే కనీసం 7 సార్లు అయినా జపించండి. ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి చెట్టును పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే స్వయంగా లక్ష్మీదేవిని పూజించినంత పుణ్యం లభిస్తుంది. తులసి మొక్కకు కొన్ని పచ్చి పాలల్లో నీటిని కలిపి తులసి మొక్కకు సమర్పించి తులసి దగ్గర దీపం వెలిగించి తులసి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఈ ఏకాదశి రోజున ఈ పరిహారం పాటిస్తే మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తెచ్చుకొని ఆకుపైన పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఈ ఆకును తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది.
ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటారు. కాబట్టి ఏకాదశి నాడు రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇలా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనస్సులో ఉన్న కోరికలను విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ మోక్షద ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం సమయంలో మరలా స్నానం చేసి ఇంట్లో అలాగే తులసి కోట పూజ చేసుకొని ఇంటి గుమ్మం దగ్గర 2 దీపాలను వెలిగించాలి. ఈ 2 దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం, మరో దీపం శ్రీ మహాలక్ష్మీదేవికి అంకితం. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెనువెంటనే అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదు. అలా చేస్తే ఆయుష్ తగ్గుతుందని విశ్వాసం. ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తరువాత సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు. ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పును తినడం మానుకోండి. ఈ మోక్షద ఏకాదశి రోజున మీ ఇల్లంతా ధూపం వేసే సమయంలో ధూపంలో 7 లవంగాలను వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ఒక ఎర్రటి వస్త్రంలో కొన్ని బియ్యం పోసి కాస్త పసుపు కుంకుమలు వేసి మూట కట్టి ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదివి మీరు డబ్బు దాచే బీరువాలో ఉంచండి. ఈ ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ మోక్షద ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉదయం ఉపవాసం ఉండేవాళ్ళు సాయంత్రం సమయంలో ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాల పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. సర్వ పాపాలు నశిస్తాయి. ఏకాదశి రోజున తులసి దళాలను కోయకూడదు. కాబట్టి ఏకాదశి పూజ కోసం ముందు రోజే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి. ఏకాదశి రోజున వెన్న కరిగించకూడదు. అలాగే నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు. ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడికి తులసి దళాలను సమర్పించి పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏకాదశి రోజున మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలోనికి ప్రవేశిస్తాడు. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకూడదు. అన్నానికి భిన్నంగా మరేదైనా తినవచ్చు. అలాగే ఏకాదశి రోజు మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే ఈ మోక్షద ఏకాదశి రోజున మీరు చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా ఏ చిన్న దానమైనా సరే అనంత కోటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.